ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి బడే భాయ్ అంటున్నారని మరి బడే భాయ్ చోటే భాయ్కి ఏమిచ్చారని ప్రశ్నించారు కేటీఆర్. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి నిధుల కోసం వినతి పత్రం ఇస్తే తప్ప అని ప్రశ్నించారు. బడే భాయ్ అంటాడు. మరి ఆ బడే భాయ్ ఏమిచ్చిండో చోటే భాయ్కి చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు. నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏకనాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెడతాడు. నేను ఉత్తగా ఆషమాషికి చెప్తలేని మాట. ఇవాళ కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి ఎందుకు వినతి పత్రాలు ఇచ్చిండు అని. నేను అడుగుతున్న సన్నాసులారా, నేను ఎక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే, చెవులో గుసగుసలు చెప్పలే. బాజాబ్తా ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నెరవేర్చిన అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నేను విశ్వసించిన, నమ్మిన. రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా, మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా చాకి రేవు పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా.